హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిక్కీ మూమెంట్. సో ఈరోజు ఆదివారం స్పెషల్ కరివేపాకు కోడివేపుడు చేసుకుందామా. ముందుగా ఆయిల్ హీట్ చేసుకొని ఆనియన్స్ అయితే వేసుకోవాలన్నమాట. కరివేపాకు కోడివేపుడికి అత్యంత ముఖ్యమైన కరివేపాకుని డ్రై రోస్ట్ చేసుకున్నాం. ఎంటీగా ఉండే ఒక పెనంలో ఇలా కరివేపాకుని మొత్తం డ్రైగా ఫ్రై చేసుకోవాలన్నమాట, కరకరలాడేలాగా. కరివేపాకు ఇలా కరకరలాడే వరకు వేయించుకొని జీలకర్ర వేయించుకుందాం. ఇప్పుడు కరివేపాకు బాగా వేసుకున్న తర్వాత ఇలా జీలకర్రని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. గైస్, ఉల్లిపాయలు ఇలా గోల్డెన్ బ్రౌన్లో వచ్చిన తర్వాత మనం బాగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలన్నమాట. వేసేద్దాం. అప్పుడే ఈ ఫ్రైడ్ ఆనియన్స్కి బాగా ఈ చికెన్ ఫ్లేవర్ పడుతుంది అనమాట. చికెన్ ఫ్లేవర్కి కూడా ఫ్రైడ్ ఆనియన్ ఫ్లేవర్ బాగా పడుతుంది. మనం ఫ్రై చేసుకున్న కరివేపాకు మరియు జీలకర్రని మిక్సీలో వేసేసుకొని బాగా కచ్చాపచ్చాలాగా, కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకొని కచ్చాపచ్చాలాగా ఫ్రై చేసుకుందాం. కరివేపాకు జీలకర్రలోకి ఒక 2 స్పూన్స్ ఆఫ్ ధనియాల పౌడర్ వేసుకొని కచ్చాపచ్చాలాగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. సో గైస్, బాగా చికెన్ కుక్ అయిన తర్వాత ఇందులోకి మనం ఫస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకుందాం. ఇది వేసుకొని కలుపుకోవాలన్నమాట. బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మంచిగా కరివేపాకు వేసేస్తే సూపర్ ఉంటుంది. అండ్ ఒక 10 మిర్చి అండ్ దీంట్లోకి కొన్ని వెల్లుల్లిపాయలు ఇవి వేసుకుంటే టేస్ట్ అదిరిపోద్ది అనమాట. వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి చికెన్ని. కలుపుకున్న తర్వాత కారపొడి ఒక 3 స్పూన్లు వేసుకోండి. మనం రాయలసీమ వాళ్ళం కదా, మిరపకాయలు వేసినా కూడా కారపొడి వేస్తాం అనమాట. నెక్స్ట్ కలర్ కోసం కొంచెం కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా వేసుకొని నీట్గా కలిపేసుకోవాలన్నమాట ఈ చికెన్ని. ఫైనల్గా మన రెసిపీ అయితే ఈ కరివేపాకు పొడి ఉంది కదా, దీన్ని అయితే మనం వేసేసుకొని బాగా కలబెట్టేయాలన్నమాట చికెన్ని. మనం ఫైనల్ స్టేజ్కి వచ్చాం. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని చికెన్ని కలిపేసుకుంటే మీకు స్మెల్ రావట్లేదు కదా వీడియోలో, నాకు వస్తుంది. స్మెల్ అయితే అదిరిపోయింది, టేస్ట్ కూడా అదిరిపోద్ది. 2 నిమిషాలు ఇది కలిపేసి తినేసి దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. ఫైనలీ మన కరివేపాకు కోడి వేపుడు అయితే అయిపోయిందనమాట. దీన్ని వేపుడులా కాకుండా కొంచెం పులుసులాగా చేసుకున్నాను, ఎందుకంటే రైస్లోకి బాగుంటుందని. టేస్ట్ అయితే అదిరిపోయింది. బగారా రైస్లోకే కాదు, మామూలు వైట్ రైస్లోకి కూడా బాగుంటుంది. అండ్ మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫర్ మిక్కీ మూమెంట్స్ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.